బాధ్యత కూడా ఉంటుంది. ఇక దాంతో పాటుగా ఇది ఒక్కసారి చూడండి. నేను చాలా ఇప్పుడు 3 సందర్భాలలో చెప్పిన విషయం వీళ్ళ గురించి. కాంగ్రెస్ కండువా కప్పుకున్నాం, ఇది ఎవరు చెప్తున్నారు? బీఆర్ఎస్ పార్టీ నుండి వెళ్ళిన వాళ్ళు. ఇది డైపర్ వేసుకున్న పోరగాన్ని అడిగినా చెప్తాడు, 18 ఏళ్ళు ఓటు వేయని పిల్లగాని 18 ఏళ్ళు నిండి ఓటు వేసిన వాళ్ళని అడుగుతారు, లేదా నడి వయసు లేదా ముసలోళ్ళని అడిగినా చెప్తారు. పలానా ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడా, బాజా తోపని ఇంకా ముచ్చటే లేదు బై చెప్పు అంటే చెప్తారా చెప్పరా? చెప్తారు కదా. గట్లనే ఈ తెలంగాణలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత వాళ్ళ అక్రమాస్తుల విషయంలో లేదా వాళ్ళ బినామీ పేర్లతోని లేదా వాళ్ళ అధికారాన్ని కోల్పోతే అయితే దీంట్లో మీకు ఇంకొక ట్విస్ట్ కూడా చెప్పాలి. నేను నిన్ననే అనుకుంటా, నిన్న ఒక చిన్న విషయం జరిగింది మీ అందరికీ నేను చెప్తా. ఈ రాష్ట్రానికి సంబంధించిన ఒక వ్యక్తి సమయం సందర్భం అని లేదు, ఒక పని మీద వెళ్తున్న అనుకోకుండా అకస్మాత్తుగా కలిసిండు. ఈయనే ఒక ఏ అనే ఎమ్మెల్యే అనుకుందాం. ఈయనకి ఏంది అంటే గత 15 అంటే 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలుగా ఈయన అధికారంలో ఉంటున్నాడు. ఈయనకి ఏంది అంటే ఈయన సోకేందట తెలుసా? చాలా బాధ అనిపించింది. రియాలిటీగా రియల్గా నా మనసుకు ఎక్కడో కూర్చుంది. నేను అది తెలంగాణ ప్రాంత ప్రజలకు చెప్పాలని ఒక ఆవేదన ఆతృతతో ఉన్నా. నిజంగా తెలంగాణ ప్రాంత ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. ఈ ఎమ్మెల్యే ఏమంటున్నాడో తెలుసా? మీరు వినడానికి కూడా నోచుకొని పదాలను మాట్లాడుతున్నాడు. ఈయన మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడిగా ఎందుకైనావన్నా, ఏం చేయనీకే, నీకు రాజకీయం ఎందుకు, ఇంతగానం ఎందుకు చేస్తున్నావు, ఇంత ఖర్చు ఎందుకు పెడుతున్నావు అంటే నాకు సోకు బిడ్డ అన్నాడు. ఏం సోకట తెలుసా? ఆయనకు కారు ఉండాలన్నట, కార్లా సైరన్ ఉండాలంట, పక్కన డ్రైవర్ ఉండాలంట, ఆయన సీట్లో ఊకోవాలంట, 2 గన్మెన్లు ఉండాలంటే, ఎక్కడికన్నా పోతే ఆయన ఫ్లెక్సీలు కనబడాలంట, ఓ 50 మంది కార్యకర్తలు ఆయన కోసం సార్ దండం పెడితే బాంచన అనుకుంటూ ఉండాలంట, కాలు మొక్కాలన్నట. ఇగో గా సోకు కోసమే ఎమ్మెల్యే అవుతుందట. మరి మీ నియోజకవర్గంలో ఏమైనా డెవలప్మెంట్ లేదా, 5 కోట్ల ఫండ్ ఏదో ఉంటుందో దాని గురించి అదే ఉన్నది చేస్తాం, లేకపోతే లేదు. దాంట్లో మొత్తం ఫండ్ వాడాలని అయితే రూల్స్ అయితే లేదు కదా. దాంట్లో ఓ 50% వాడతాం, దాంట్లో మనకి ఏం రావాలో అది జరుగుతుంది. మరి నేను ప్రజలు ఎట్లా గెలిపిస్తున్నారా అంటే ఏముంటుంది? మిరపకాయ సినిమా చూడలే ప్రకాష్ రాజు, అదేంది మార్కెట్ యార్డ్ల లోపల ఎట్లా మేకప్ వేస్తాడు, బయట ఎట్లుంటాడు, నేను కూడా గంతే. ఘోరం ఏందంటే ఆయన షేక్ అండ్ ఇత్త కూడా లోపల శానిటైజర్తో కడుక్కుంటాడట. ఆయన రాజకీయ చరిత్రలో పేదోళ్ళ ఇంట్లలో పోయి బువ్వ తిన్న దిక్కు దివాన లేదట, తినడట. ఆయనే చెప్పిన ముచ్చట్లే, నేను చెప్పినే కాదు. సో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఈ సమాజంలో. ఇంకా ఇలాంటి కుళ్ళిపోయిన నేరేడు పండ్లు ఆయన మేడి పండు చూడు మేలిమై ఉండును, పొట్ట బిప్పి చూడు పురుగులుండును, విశ్వదాభిరామ వినురవేమ అని చిన్నప్పుడు ఎక్కడో పద్యం చదువుతాం కదా. ఇలాంటి కొన్ని గాడిదలు కూడా ఉన్నాయి. ఇంకా మీరు అనుకుంటున్నారేమో ఇప్పుడు కేవలం గెలిపియాలంటే డబ్బు చూసో లేకపోతే ఆయన మాటకారితనమో చూసి కాదు, వ్యక్తిగతంగా కూడా చూడు మొదలుపెట్టుర్రు. ఇగో ఇసొంటోళ్ళు ఉన్నాను. నాకు చాలా బాధ అనిపించింది. అయితే ఈయన పక్కనే ఇంకొక ఆయన ఉన్నాడు. ఆ పెద్ద మనిషి షాయ్ తాగుతుండు. ఆయన షాయ్ తాగుతుంటే ఆ పక్కన ఇక మాతో పాటు ఇంకొక 10 మంది ఉన్నాం అనుకోరా, వేరే పని మీద పోతున్నాం కదా, ఆడ కూర్చున్నాం. మేమందరం కూడా షాయ్ చెప్పినాం. టీ ఆర్డర్ ఇచ్చిన తర్వాత తాగుతుంటే ఎమ్మెల్యే ఏమంటాను తెలుసా? మొన్నటిదాకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కదా, ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అంటే అధికారం రాకముందుకే జాయిన్ అయ్యారు అనుకో, అది వేరే విషయం. ఎందుకు జాయిన్ అయ్యారు అంటే సర్వేలన్నీ బీఆర్ఎస్ ఓడిపోతుందని ఉండే, దాంతోపాటు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మనకు అవకాశాలు ఉంటాయని పోయినాం. ఈ కాంగ్రెస్ పార్టీలో ఎందుకు జాయిన్ అయ్యిండో తెలుసా? ఆయన బినామీ ఆస్తులు ఉన్నాయట, అవన్నీ కాపాడు. 1 ఎకరం 2 ఎకరం కాదట, 1000 ఎకరం అట. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళ పేర్లు అన్నీ చెప్తా, త్వరలో అన్ని బయట పెట్టను అంటలేను. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ సందర్భం వచ్చింది. ఇగో ఇట్లా పార్టీ కాంగ్రెస్ కండువా కప్పుకున్నాం, బాజాత్తుగా ఒప్పుకున్నారు. వీళ్ళు ఎందుకు ఒప్పుకోరు? చేసింది ఏమన్నా శుద్ధపూస పని? అభివృద్ధి కోసమే కలిసాం, ఫిరాయింపు కిందికి రాదు. క్రాస్ ఎగ్జామిన్లో ఫిరాయింపు ఎమ్మెల్యేల వాదన, స్పీకర్ ధిక్కరణపై రేపు సుప్రీంకోర్టులో విచారణ. నేనేమంటున్నానంటే అధికారం కోసం కలిసి వెళ్ళిపోయి నేను కూడా చెప్తా. అధికారం కోసం బీజేపీ పార్టీలో జైన్ గారి, భారతీయ జనతా పార్టీ సెంట్రల్లో అధికారం ఉంది. రాష్ట్రానికి సంబంధించి ఎవరో ఒకరు సహాయం చేస్తారు, మీరు ఉంటారా? కలవరే. అధికారం కాదన్నా ఇది గనక మనం నమ్మితే చదువుకున్న గొర్రెలం అవుతాం మనం. కసాయి గొర్రెలు అంటే అదేంది, గ్రామీణ ప్రాంతాలలో దసరా పండుగ అయితే బొడ్రాయి కాడ ఒక సూరకాయ కొట్టి తర్వాత గొర్రెను కట్ చేస్తారు, అట్లా బలైపోతాం మనం. ఓటర్ అన్న జర విను. వీళ్ళు ఏమని చెప్పిళ్ళు, గిది ఎవరన్నా నమ్ముతారా? అభివృద్ధి కోసమే కలిసాం, ఫిరాయింపు. ఏం అభివృద్ధి కోసం కలిసిళ్ళు? మీరు ఏ పార్టీలు ఉన్నారు? మరి తెలంగాణ భవన్కు పోయి కూర్చోర్రి, తెలంగాణ భవన్లో జరిగే ప్రెస్ మీట్లలో కూకోర్రి, తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చే ఆదేశాలను కూకొని ధర్నాలు రాస్తోరోకోలు చెయ్యిర్రి. వీళ్ళు పార్టీ ఎందుకు మారిళ్ళు? వాళ్ళ యొక్క స్వయం అభివృద్ధి కోసం, వాళ్ళ వ్యక్తిగత అవసరం కోసం. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు సొంత అభివృద్ధి కోసం, సొంత ఎజెండా కోసం మాత్రమే పార్టీలో చేనేళ్ళు.
రేవంత్ రెడ్డి కూడా చాలా సాఫ్ట్గా నీట్గా, నేను రేవంత్ రెడ్డిని కొన్ని విషయాలలో ఆయనను షబాష్ అంట, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. నిజాయితీ నికార్సుగా ఉంటాడు భయ్. ఆయన ఏదన్నా కానీ మొహం మీద ఒక మాట అనేస్తాడు, ఏదన్నా కానీ అది తప్ప ఒప్ప ఆయనకు నచ్చలేనుగా, ఏం రా బాయ్ గట్లా చేస్తున్నా నడువు ఇక్కడ నుండి అంటాడు. ఆయన నికార్సుగా ఉంటుంది ఆయన పని కొన్ని పనులలో. ఇప్పుడు వీళ్ళందరూ కూడా పార్టీలో జాయిన్ అవుతారు. రేవంత్ రెడ్డికి వీళ్ళకి ఏమన్నా అవసరం? రేవంత్ రెడ్డి వీళ్ళతో అసలు అవసరమే లేదు. కానీ వీళ్ళే పోయారు. పోలేదని ప్రమాణం చేయమని చెప్పుని. మన బండి సంజయ్ అంటాడు కదా, తడిబట్టతోనే ప్రమాణం చేద్దాం, గసాంటి ప్రమాణాలు చేయమన్నారు. ఇక అక్కడ రాజకీయ నాయకులు అంటేనే రజకర్ణ గోకర్ణ వీళ్ళు విద్యలు నేర్చి వాళ్ళు అవుతారు, ఇంకా వాళ్ళు చేసేది ఉంటుంది. సో వీళ్ళ స్వయంకృత అభివృద్ధి కోసం, వాళ్ళ సొంత అభివృద్ధి కోసం, వాళ్ళ ఆస్తుల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం, వాళ్ళ రాజకీయం కోసం, నేను చెప్పిన ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా, వాటన్నింటి కోసం మాత్రమే వెళ్ళారు. సో తెలంగాణలో జరిగే అంశం ఏందనేది ఒకసారి చూద్దాం. కాంగ్రెస్ పార్టీకి కండువా కప్పుకున్న మాట వాస్తవమేనని, అది ఫిరాయింపు కిందకు రాదని పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు వాదిస్తున్నారు. సరే, వీళ్ళందరికీ భారతీయ జనతా పార్టీ కండువ కప్పుదాం, బీఆర్ఎస్ కండువ కప్పుదాం, కమ్యూనిస్టుల కండువ కప్పుదాం, దాంతోపాటు ఇంకేమైనా కండువలు ఉంటే అవన్నీ తీసుకొచ్చి కప్పుదాం. వీళ్ళు పార్టీ మారలేదు, వాళ్ళు ఏ కండువ అయినా వేసుకుంటారు. వీళ్ళు ఏ కండువనైనా వేయాలి భయ్. ఇప్పుడు దేవుడి దగ్గర ఒక కోళ్ళగా వదిలేస్తాం, అది ఊళ్ళో ఏడాదిన్నా కానీ ఎవరేమన్నా, ఎందుకంటే దేవుడితో భావిస్తాం. మరి ఎమ్మెల్యే 4 కోట్ల అక్కడ ఏంది, వాళ్ళ నియోజకవర్గం 4 లక్షల 5 లక్షల మంది ఓటర్లు ఉంటారు. వాళ్ళ యొక్క ఆకాంక్ష కోసం గెలిచింది కదా. వాళ్ళ ఆకాంక్ష కోసం గెలిచినప్పుడు ఈ ఎమ్మెల్యేని పూర్తి స్థాయిలో మనం ఏం చేద్దాం? ఈ ఎమ్మెల్యేని కూడా పూర్తి స్థాయిలో అన్ని పార్టీలు, అన్ని మీటింగ్లకు, అన్ని ధర్నాలకు తీసుకుపోదాం. ఈయననే విపక్షం పెడదాం, ఈయననే అధికారం పెడదాం, అయిపోతుంది కదా. ఇంకా లొల్లేందుకు అంటున్నా. ఈ ముచ్చట్లు వాళ్ళు చెప్పినప్పుడు మనకు చెప్పరాదా? వాళ్ళ బట్టలు ఇప్పి మనం రోడ్డు మీద గూకబెట్టరాదా? ఇప్పుడు ఈయన ఏమంటానంటే అభివృద్ధి కోసమే కలిసాం, పార్టీ ఫిరాయింపు కోసం రాదు అంటున్నాడు. ఇక్కడ ఏమంటుంది, ఇగో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న మాట నిజమే, దేనికోసం అది ఫిరాయింపు కిందికి రాదు కదా. బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుతా, కాంగ్రెస్ కప్పుతా, బీజేపీది కప్పుతా, కమ్యూనిస్టులది కప్పుతా, అన్ని పార్టీలే కప్పుతా, ఆఖరికి తెలుగుదేశం, జనసేన, వైసీపీ, ఇంకేమైనా ఉన్నాయి అక్కడ వేరే రాష్ట్రాలలో ఉండే పార్టీలు, జేఎస్పీ, ఇతరత్ర ఎన్డీఏ కూటమి భాగస్వామ్యంలో ఉన్నాయి, అవన్నీ తీసుకొచ్చి కప్పుతా. నువ్వేం చేయాలంటే ఎమ్మెల్యే అన్నప్పుడు పూర్తి స్థాయిలో అధికారంలో ఉన్నప్పుడు నువ్వే ఉండు, నువ్వే సమస్యలు తీసుకున్నట్టు ఫోటో తీసుకో, మళ్ళా ధర్నాకు నిన్నే తీసుకుపోతాం. సిగ్గు అనిపిస్తలేదా అండి వీళ్ళకు? ఎవరిని మోసం చేస్తాను? వీళ్ళకంటే తెలివైన వాళ్ళు ఈ తెలంగాణ సమాజంలో బొచ్చడు మంది ఉన్నారు. తెలంగాణలో తెలివి కళ్ళ వ్యక్తులు చాలా మంది ఉన్నారు. వీళ్ళు ఏదో తెలివి తక్కువ వాళ్ళు అనుకుంటారు కానీ వీళ్ళే గొర్రెలు అవుతారు అన్న విషయం లాస్ట్కు ప్రజలు చూపెడతారు. కానీ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కు ముందు శనివారం ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ క్రాస్ ఎగ్జామిన్ జరిగింది. బీఆర్ఎస్ పార్టీ పక్షాన మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు, సీనియర్ న్యాయవాది వెంకటేశ్వరరావు ఫిరాయింపు ఎమ్మెల్యేలను క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా తమ వద్ద ఉన్న సాక్ష్యాలను కూడా చూపించిన పరిస్థితి కనబడుతుంది. కానీ వీళ్ళట పార్టీ మారలేదట, ఇది వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళు పార్టీలనే ఉన్నారట. వీళ్ళ నియోజకవర్గం ఈయన పేరేం పేరు ఎప్పుడు చూడలేన ముఖం, తెల్లం వెంకట్రావు అట, ఈయన సంజయ్ అట. వీళ్ళిద్దరి పోయి రేపు కమ్యూనిస్టులది ఉన్ను భారతీయ జనతా పార్టీది బీఆర్ఎస్ కండువా కప్పిరారు. కార్యకర్తలు ఆడు ఉంటారు కదా, పోయిరాపోరి వాళ్ళట. వాళ్ళే చెప్తారు, ఇగో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న మాట వాస్తవమే, అది ఫిరాయింపు కోసం రాదట, ఏంది అభివృద్ధి కోసం కలిసిల్లట. మనం ఏం చేద్దామంటే వీళ్ళ అభివృద్ధి కోసం కలిసిల్ల, ప్రజా సమస్యల మీద ధర్నా చేయడానికి మనం కలిసి ఒక కండువా కప్పుదాం. ఎట్లుంటారు వీళ్ళ రోత మాటలు, వీళ్ళకి వీళ్ళ భాషలు చెప్తేనే అర్థమవుతుంది, మన భాషలు చెప్తే అర్థం కాదు. రైట్, ఇక మరో బ్లాక్ మార్కెట్ దందా.